సుజాతనగర్ మండలంలో ప్రజాపాలన గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. మండల పరిధిలోని సుజాతనగర్ ప్రజాపాలన గ్రామ సభలను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని కార్పొరేషన్లో కలపొద్దని నినాదాలు చేశారు. గ్రామ సభలో తీర్మానం చేయాలని పట్టుబట్టారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసాలో అర్హులైన వారిని గుర్తించలేదని నినాదాలు చేశారు. గ్రామ సభను రద్దు చేయాలని కోరుతూ అధికారుల ఎదుట బైఠాయించారు. అదే మండలంలో సింగభూపాలెం గ్రామ పంచాయతీలో లబ్ధిదారుల పేర్లు అధికారులు తప్పిదాల వల్ల తప్పుడు తరకగా ఉన్నాయని ఆగ్రహిస్తూ ఒక్కసారిగా మీదుకు దూసుకురావడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు పంచాయతీ కార్యాలయం లోపలికి వెళ్లడంతో సిపిఎం నాయకులు తలుపులు వేసి గది ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో అధికారులు అక్కడి నుండి గ్రామ సభ ముగిసింది అని తెలిపి వెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు దీన్ని చేశారు. మీరు వ్యతిరేకంగా 7 గ్రామ పంచాయతీ ప్రజలు కూలి బంధు అన్ని రైతులు ఇప్పుడు ఏదైతే పేర్లు చదివారో ఆ కూలి బంధు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని పెద్ద ఎత్తున ఆందోళనకు సుజాత్ నగర్ గ్రామ కార్పొరేషన్ స్థాయిలో ఈ సుజాత్ నగర్ గ్రామ ప్రజలు లేరు. సుమారు 2000 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి ప్రాంతాన్ని సడలించాలని కోరుతున్నాం. 20 రోజుల పనులు సడలించాలి. ప్రతి జాబ్ కార్డు ఉన్నోడి ప్రతి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లో విలీనం చేసిన ప్రకటన చేస్తుంది. అదేవిధంగా సుజాత్ నగర్ గ్రామ పంచాయతీ ప్రజలు కూడా ఈ యొక్క కార్పొరేషన్ వద్దు, పల్లె ప్రాంతాల నినాదంతో ఉన్నారు. కావున కార్పొరేషన్ రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ప్రకటన చేసింది. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా అనర్హులను ప్రకటించింది. ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోజున అనర్హులని అర్హులకి పేదల న్యాయం జరగకుండా యొక్క సంక్షేమ పథకాలు ఈ 4 ఉన్నాయి. కావున గ్రామ సభ రద్దు చేసి తిరిగి సర్వే చేసి తిరిగి గ్రామ సభ పెట్టాలని సుజాత్ నగర్ గ్రామ ప్రజలు